జిఎస్టీ మండలిలో మనమందరం కూడా దీన్ని చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అంశం జిఎస్టీ అంశం. జిఎస్టీ అనేది ఒక వ్యక్తి కానీ లేకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక్కటి కానీ నిర్ణయించేటువంటి విషయం కాదు. ఎక్కడ మనం జిఎస్టీ వేయాలి, అది ఎంత పర్సెంటేజ్లో వేయాలి, జిఎస్టీ విధి విధానాలను రూపొందించడంలో ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర అందులో ఉన్నది. కానీ నీవు జిఎస్టీ సభకు హాజరు కాలేదు, కాకపోగా నీ రిప్రజెంటేషన్ నీ ఆర్థిక మంత్రిని అక్కడ పంపించినావు. మరి పంపించినటువంటి వ్యక్తి ఆ రోజు ఎందుకు ఎదురు చెప్పలేదో ఒక్కసారి సమాధానం చెప్పాలి. లేకుంటే నీ మెడ మీద కత్తి పెట్టిన అంటున్నావు. నీవు నీ మెడ మీద కత్తి పెట్టగలిగినటువంటి ఉన్నప్పుడు నువ్వు రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలిస్తావు ఒక్కసారి ఆలోచించాలి. ఆర్థిక మంత్రి జిఎస్టీ సభకు వెళ్ళిండు, అక్కడ సంతకం పెట్టి అంగీకరించిన తర్వాత బయటికి వచ్చి మొగని కొట్టి మొగసాలకెక్కిన విధంగా ప్రవర్తిస్తున్నాడు తప్ప ఇంట్లో నిజం లేదు. రెండవది, జిఎస్టీ అనేది రైతులకు సంబంధం లేనటువంటి వాటి మీదనే మాత్రమే వేయడం జరిగింది. లూజు పాల మీద కానీ లూజు పెరుగు మీద కానీ జిఎస్టీ లేదు. కేవలం ప్యాకెటింగ్ ఎవరు చేస్తారు, ఆ ప్యాకెటింగ్ చేసేటువంటి వస్తువుల మీదనే ఉన్నది. అది కూడా 5%కు నువ్వు అంగీకరించి నువ్వు సంతకం పెట్టిన తర్వాతనే జిఎస్టీ విధి విధానాలు అనేటువంటి అమలైనవి. ఒకవేళ నీకు అభ్యంతరం ఉంటే ఎలక్షన్ల కన్నా ముందే నువ్వు ప్రకటించేది ఉండే, లేదంటే నువ్వు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి గతంలో దీన్ని వ్యతిరేకిస్తూ ఒక లేఖ రాసిన దాఖలాలు కానీ మీటింగ్లో నువ్వు మాట్లాడిన సందర్భం కానీ లేదనేటువంటి విషయం నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చాం, ఇక్కడ ఫ్లోరైడ్ పోగొట్టాం. గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఫ్లోరైడ్ బాధితులను తీసుకొని వెళ్ళి పెడితే కనీసం చూశారు, తర్వాత కనీసం ముందు కూడా రాలేదనే విషయం కూడా మన ట్వీట్ చేశారు కేటీఆర్ గారు. దీన్ని ఎలా చూడాలి? ఈ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య అనేది ఈనాటిది కాదు. అనేక సంవత్సరాలుగా దీని మీద పోరాటం చేస్తూ నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం దీంట్లో గతంలో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి సుమారు 500 మందో 600 మందో నామినేషన్ వేసారు. ఆ నామినేషన్ ఎందుకోసం వేసారు? ఈ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలి, ఈ ఫ్లోరైడ్ను దీన్ని సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా ఆ రోజు చెప్పడం జరిగింది. గతంలో మొన్న దానికి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. వాజ్పేయి గారి దగ్గరికి వెళ్తే వెంటనే 200 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి దీన్ని పరిష్కరించాల్సిందిగా ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా నేను గతంలో ఇప్పుడే నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించడం జరిగింది, ఎప్పుడు కూడా ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వముకు ఇవ్వాలి తప్ప డైరెక్ట్గా నల్గొండ జిల్లాకు ఇవ్వడం అది నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి పని ఏదైతుందో ఆ పనికి డైరెక్ట్గా ఇవ్వలేము. కాబట్టి ఆనాడు వాజ్పేయి గారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ద్వారా ఆ సమస్యను పరిష్కరించుటకు ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈరోజు నువ్వు మిషన్ భగీరథ వాటర్ ఇచ్చినావు, ఇది నువ్వు ఆ రోజు నీకు గుర్తు లేదా? ఉద్యమం చేసిన సమయంలో నువ్వు చెప్పిన మాట ప్రకారం ఈ రోజుకి కూడా ఇంకా మిషన్ భగీరథ అనేది ఈ రాష్ట్రంలో నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఎప్పుడైతే నేను నల్లా ఇవ్వనో రెండవసారి ఓటాడుగా అన్నాడు. ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో నల్లాలు లేనటువంటి అనేక గ్రామాలు ఈ రోజుకి కూడా ఉన్నాయి. ఒక్కసారి మనం తిరిగి చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ పథకం అమలు కాలేదు. ఈ విషయాన్ని కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ విషయంలో వెంటనే స్పందించాలి. వాళ్ళు ఎక్కడ నువ్వు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మే ఓటాడుగా అన్నావు, కానీ ఓటుకు వచ్చినావు. మళ్ళీ కూడా ప్రజలను నిన్ను ఆశీర్వదించి నిన్ను గెలిపించిన ఈ రోజటి వరకు కూడా ఇంకా చాలా గ్రామాలు ఆ పథకానికి ఇంకా దూరంగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఇంకా నల్లాలు ఫిట్ కాలేదనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. ఇక్కడ మేము గెలిస్తే తప్పించి డెవలప్మెంట్ కాదు, బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి ఏమైనా డైరెక్ట్ నిధులు తీసుకొస్తుందా? మళ్ళీ మేమే ఇవ్వాలి. గతంలో 2018లో అదే చేశారు, మళ్ళీ ఇప్పుడు అదే చేస్తే నష్టపోయేది మీరే అంటారుగా. 2 సార్లు ప్రజలు ఎలక్షన్లకు పోయినరు. సరే, మునుగోడులో రెండవసారి కాంగ్రెస్ గెలిచింది, గతంలో టీఆర్ఎస్ గెలిచింది. ఏ పార్టీ గెలిచినా ఇది ముఖ్యమంత్రి ఆధీనంలోకే ఉంటుంది. మనందరికీ మునుగోడు ప్రజలకు ఒకవేళ రేపు పొద్దుగాల రాజగోపాల్ రెడ్డి గెలిచినా లేకపోతే ఇంకొకరు గెలిచినా ముఖ్యమంత్రి మాత్రం ఎవరైతే సీటు మీద ఉంటారో, ప్రస్తుతం కేసీఆర్ గారు ఉన్నారు, మరి మారితే కేటీఆర్ అవుతారా ఎవరైతారా మనకు తెలియదు, కానీ ఆయనే మనకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇక్కడ కూడా గెలిచిన ఓడిన అభ్యర్థికి గతంలో కూడా చాలా తక్కువ ఉంటుంది, ఒక 10,000 20,000 ఉండి ఉంటుంది. గత 2 ఎలక్షన్లలో కూడా తేడా పెద్దగా ఉండదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు చూడాల్సిన ముఖ్యమంత్రి ఎవరు? మనకు సపరేట్ ముఖ్యమంత్రి రాడు, దేశ ప్రధాని కూడా సపరేట్గా రాడు. ఉన్నటువంటి వ్యక్తే, నువ్వు ఓటేసినా వేయకపోయినా ఆయననే నీకు ప్రధాని, ఈయననే ముఖ్యమంత్రి. కాబట్టి ఈ సమస్యలను పరిష్కారం ముఖ్యమంత్రి ఎవరైతున్నారో ఆయన సమాధానం చూపించాలి. నీకు బై ఎలక్షన్లు వస్తే తప్ప అభివృద్ధి నువ్వు చేయట్లేదు,
కాబట్టే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిర్రు. కాబట్టి నువ్వు దాన్ని ఒక్కసారి గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓటర్లకు ఏం చెప్తారు మా టీవీ తరపున? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి, ప్రపంచ పటంలో భారత జాతిని ఒక గర్వస్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏకకాలంలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలో అన్ని వసతులు పేదవానికి ఉండాలనేటువంటి కోరుకున్నటువంటి వ్యక్తి, తాను కూడా పేద కుటుంబంలోకి వచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళమ్మ ఇళ్లలో పనిచేసి అతన్ని సాధితే ఆయన కూడా ఛాయ్ అమ్మినటువంటి వ్యక్తి, ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈ దేశానికి మొట్టమొదట ప్రధాని అయిండు. అతి పేదవాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు. కాబట్టి మన బాధలు తెలుసు కాబట్టే ఈరోజు అనేక రకాల పథకాల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాని బతుకు బాగు చేయాలనేటువంటి ఏకైక ఆశయంతో ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనము మద్దతు తెలియజేయాలి. అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యడు, సొంత ఎమ్మెల్యేలకు ఇయ్యడు, మినిస్టర్లకు ఇయ్యడు, ఇంకా కింది స్థాయి నాయకులకు ఇయ్యనటువంటి వ్యక్తి, ఈ మునుగోడు ప్రజల యొక్క సమస్యలు అనేకసార్లు గలంబిప్పినటువంటి వ్యక్తి ఎవరైతే రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారో వారిని ఒకసారి రాజీనామా ఎందుకు చేసిరో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరికి కూడా అభివృద్ధి ఫలాలను చూయించట్లేదు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే గతంలో మనం హుజరాబాద్లో చూసినాం, గతంలో దుబ్బాకలో చూసినాం. ఒక వ్యక్తి ఎప్పుడైతే బై ఎలక్షన్లు వచ్చినాయో 1000 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. ఈరోజు కూడా మన రోడ్లన్నీ పడుతున్నాయి, మనం కళ్ళ ముందల మనకు కనబడుతున్నది. ఈరోజు కొత్త మండలం మనకు వచ్చింది. ఇంకా అనేక పథకాల ద్వారా మేము రేపు పొద్దుగాల ఈ అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కేటీఆర్ గారు ఇంతకు నేనే దత్తత తీసుకుంటా అన్నాడు. మా దగ్గర కొడంగల్ను కూడా తీసుకుంటూ మా జిల్లాలో కొడంగల్ ఈరోజు మీరు రండి చూడండి, టీవీలు అందరూ వెళ్ళి చూడాలి. ఇంతకుముందే మేము ప్రెస్ రిలీజ్ చేసినాం ఒక సంఘటన, అక్కడ కొడంగల్లో దత్తత తీసుకుంటే ఏం జరిగింది, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్న తప్ప ఏమీ జరగలేదనేటువంటి విషయం మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు అందరూ కూడా ఆశిస్తున్నారు మునుగోడులో భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాని యొక్క కోరిక తీరాలన్నా, బడుగు బలహీన వర్గాలకు అధికారంలోకి రావాలన్నా, ఒక బీసీ కులంలో 70% మంది 50% మంది బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని అందరు చెప్పినా ఏ పార్టీ కానీ ఎక్కడా కూడా దాన్ని అమలు చేయట్లేదు. కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నది. కాబట్టి ఎన్ని చరిత్ర చెప్పినా బీజేపీకి 3 సార్లు రాష్ట్రపతిని చేసే అవకాశం వస్తే ఒకసారి మైనారిటీని, ఒకసారి దళితుని, ఒకసారి ఎస్టీ మహిళను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. 27 మంది బీసీలకు కేంద్ర క్యాబినెట్ పదవులు ఇచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఎంతోమంది బీసీలను గవర్నర్లు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. స్వయంగా ఈ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ, ఇక్కడి నుంచో గవర్నర్ వెళ్తే ఆయన బీసీ, మొన్న ఉత్తరప్రదేశ్కి వెళ్ళి రాజ్యసభకు పంపించినటువంటి లక్ష్మణ్ గారు కూడా బీసీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తూ మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ.